ఈ ట్యాంక్ ఇప్పుడు చూస్తే నిన్న నైట్ వరకు కూడా మొత్తం డిస్కస్తో ఉండేది. ఇప్పుడు చూస్తే అసలు ఇందులో మొత్తం ఎంటీగా కనబడుతుంది. ఒక్క డిస్కస్ కూడా లేదు. అయితే ఒక ప్లెకో మాత్రం తెచ్చి వేసాను అనమాట. ఇక్కడ ఏమైంది అసలు ఏంటి ట్యాంక్కి అంటే చెప్తాను. దానికన్నా ముందు మన పింకీ గాని చూద్దాం. సో మన పింకీ గాడు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. సో వీడికి అప్రాక్సిమేట్ 4 months. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి వీడియోలో కూడా ఉంటాడు. అండ్ అలాగే మిగతా ఫిషెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇటు సైడ్. వాడున్న దగ్గరికి అసలు వెళ్ళవన్నమాట, ఇవన్నీ భయపడతాయి వాడికి. సో ఆబ్వియస్లీ ఇదేంటంటే ఇది యాక్చువల్లీ నేను ప్లెకోస్ కానీ చిన్న వాటర్ పెట్టాను, బ్రెజిల్ నోస్ ప్లెకోస్ కోసం అని. ఈ కలర్ ఈ టనల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రీన్ ఒకటి అండ్ ఈ 2. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే డిస్కస్ ట్యాంకే డిజాస్టర్ అయింది. నేను చెప్తాను దానికి ముందు కొంతసేపు. మనం వీళ్ళు చూద్దాం మన పింకీని. అండ్ ఇది వచ్చేసి సన్షైన్ ఎల్లో పికాక్. ఇది ఫీమేల్ అనుకుంటా, అంత కలరేషన్ లేదు. అండ్ ఇది వచ్చేసి సల్ఫర్ హెడ్ పికాక్. అండ్ ఇది ఐస్ బ్లూ చిచ్లిడ్, ఐస్ బ్లూ మలావి. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ బ్లూ పికాక్. సో ఇంకా మనకు తెలిసిందే, ఇదైతే మన దగ్గర ఆల్రెడీ క్రోమైడ్, ఆరెంజ్ క్రోమైడ్లు 3 ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు వస్తున్నాయి. అండ్ ఇది ప్లెకో పెద్దది మన దగ్గర. సో ఇది ఆన్ ద హోల్ నా ట్యాంక్ అనమాట. ఇది 3 feet ట్యాంక్ ప్రస్తుతానికి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మన పింకీ గాడు ఈ షార్ట్ బాడీ థైసిల్క్ అనమాట. ఈ 2 పేర్ ఫామ్ అయ్యాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ థింక్ అది ఫర్టైల్ అవుతాయని. ఎగ్స్ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ రేపు పెడుతుంది అది. లెట్స్ సీ ఏమవుతుంది అనేది. దాని అవుట్పుట్ అయితే పెద్దగా ఏమంత యూటిలైజ్ అవ్వదు, ఎందుకంటే ఆబ్వియస్లీ అది షార్ట్ బాడీ, ఇది లాంగ్ బాడీ. ఇదేమో ఎస్ఆర్ఎం, అదేమో థైసిల్. అసలు కలరేషన్ కూడా ఎక్కడ మ్యాచ్ లేదు. ఒకవేళ అది ప్యారెట్ అయి ఉంటే ఏమన్నా ఛాన్సెస్, బట్ అది ప్యారెట్ కూడా కాదు. సో యా, ఫర్ నౌ ఈ ట్యాంక్ ఇలా ఉంది. క్యానిస్టర్ క్లీన్ చేశాను లాస్ట్ వీక్ ఆల్రెడీ. సో ఇప్పుడైతే ఏం క్లీన్ చేయట్లేదు ప్రస్తుతానికి. కానీ వాటర్ చేంజ్ చేయాలి దీంట్లో. వాటర్ చేంజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి సైఫనింగ్ చేయాలి. ఇది వాటర్ చేంజ్ చేసినప్పుడు నెక్స్ట్ వీక్ ఐ విల్ డూ ద సైఫనింగ్. సో ఇది ఈ ట్యాంక్ గురించి. ఇప్పుడు అసలు ఏమైందో, అసలు కదేంటి ఈ ట్యాంక్ గురించి అనేది ఇప్పుడు చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు బీవీసీ వ్లాగ్. దిస్ ఇస్ బీవీసీ. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా డిస్కస్ ట్యాంక్ ఏమైంది అంటే ప్రస్తుతానికి ఆ ట్యాంక్లో నా దగ్గర ఉన్న షిప్ వ్రెక్ని పెట్టాను. అండ్ అలాగే నేను మొన్న బీచ్కి వెళ్ళాను. ఆ బీచ్లో కాకినాడ బీచ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ దొరికిన కొన్ని స్టోన్స్ పెట్టాను, రివర్ స్టోన్స్ అండ్ సమ్ మడ్ షెల్స్ లాంటివి. చాలా తక్కువ, ఒక 2-3 ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు అవి. సో అసలు ఏమైంది అంటే వైట్ స్పాట్స్ అనేవి 2-3 డిస్కస్కి మీరు చూసి ఉంటారు నా వీడియోస్లో, నేను పెట్టిన రీసెంట్ వీడియోస్లో. సో ఆ వీడియోస్లో వైట్ స్పాట్స్ని ట్రీట్ చేద్దామని నేను పీపీ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది, పొటాషియం పర్మాంగనేట్ ట్రీట్మెంట్. సో అది నేను ట్రై చేశాను. అంటే అంతా ఫాలో అయ్యాను బాగానే, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అండ్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిందో ఏంటో తెలియదు. నైట్ వరకు అన్నీ డల్ అయిపోయాయి. ఒకదానికి ఒకటి చనిపోవడం, అందులో ఉన్న నా క్లౌన్లో హైఫిన్లో వచ్చేసి అవి కూడా చనిపోయాయి. సో చెప్పాలంటే చాలా బాధగా ఉంది. చాలా ఫిషెస్ చనిపోయాయి, చాలా అవుతున్నాయి. కానీ ఈ మధ్య ఒక్క చిన్న ఫిష్ చనిపోయినా కూడా బాధ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు ఎమోషనల్గా అటాచ్ అవుతున్నాను అనుకుంటా ప్రతి ఫిష్కి నేను. బట్ తెలీదు అందరికీ ఇలాగే ఉంటుందా లేదా నా ఒక్కడికే అలా ఉందో తెలీదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అవుతాయి అనుకున్నాను. బట్ ఆ బెటర్ ఏమో అని మొత్తానికి చనిపోతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ డిస్కస్ ఎందుకు నేను అందులో పెట్టలేదు, ఇప్పుడు డిస్కస్ ఎందుకు పెట్టొద్దు అనుకొని నేను ఆ స్కేప్ డిస్కస్కి అయితే సెట్ కాదు, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు అందులో ఎందుకు డిస్కస్ పెట్టట్లేదు నేను అంటే, నేను అందులో వేరే స్పీషీస్ స్టార్ట్ చేస్తున్నాను.
సో ఒకటి డిస్కస్కి నేను మినరల్ వాటర్ ఇస్తాను, కంప్లీట్గా నేను నమ్మేది అదే. కానీ మినరల్ వాటర్ ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను, సో ఇక్కడికి తీసుకొని రావడం చాలా కష్టమైపోతుంది నాకు. అండ్ అందుకని నేను ప్రతిసారి వాటర్ చేంజెస్ కూడా చేయలేకపోతున్నాను టైంకి. బట్ డిస్కస్ వాటర్ చేంజ్ చేయకపోయినా కూడా ఫిల్టరేషన్ గట్టిగా ఉంటే బాగుంటాయి. డెఫినెట్లీ త్వరలో మళ్ళీ డిస్కస్ ఫిష్ స్టార్ట్ చేస్తాను వన్స్ మినరల్ వాటర్ సెట్ అయిన తర్వాత. వేరే ట్యాంక్లో, ఈ ట్యాంక్ అయితే ఇంకా నేను ఇప్పుడు ఏ స్పీషీస్ పెడుతున్నానో మీకు వచ్చే వీడియోస్లో తెలుస్తుంది. సో వాటికి డెడికేట్ చేస్తాను. సో యా, లెట్స్ సీ.